శైలు ద్వారా గుండె పగిలే నిజం తెలుసుకొని మాధవ చేత తన మెడలో తాళి కట్టించుకున్న మనీషా అసలు ఏం జరిగింది తెలుసుకోవాలి అనుకుంటే వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో గనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఇక మహా అయితే అడుగుతూ ఉంటుంది చక్రిని, ఏంటి దారిని పోయే వాళ్ళందరినీ ఆపి నేను కూడా ప్రేమ పిచ్చివాణ్ణి, నాకు తెలుసు కదా మీ బాధ అన్నట్టు వాళ్ళతో మాట్లాడుతున్నారేంటి, మీకేమైంది, మీరు ప్రేమ పిచ్చివాడేంటి అంటూ మహా అయితే నిలదీస్తూ ఉంటుంది. అయ్యో, మీకు అలా అర్థమైందా, నేనేదో నార్మల్గా మాట్లాడాను అంతే అండి, మరి లేకపోతే ఏంటి, ఆ అబ్బాయి ఏమో నువ్వంటే ప్రాణం, నువ్వు లేకుండా బ్రతకలేను, నువ్వు లేనిదే 2 రోజులు కూడా నాకు గడవదు, అసలు నువ్వు లేనిదే జీవితమే లేదు అని చెప్తూ ఉంటే ఆ అమ్మాయి మాత్రం ఇలా మాట్లాడుతున్నావేంటి, నేను లేకపోతే నువ్వు బ్రతకలేకపోవడం ఏంటి, మనిద్దరి మధ్య ఉన్నది ప్రేమ కాదు, ఏదో కేవలం స్నేహం అన్నట్టు మాట్లాడుతుంది. స్నేహం స్నేహం అంటూ అబ్బాయితో తిరిగి అబ్బాయితో మాట్లాడి ఆ అబ్బాయి మనసులో ప్రేమ కలిగేలా చేసి ఇప్పుడేమో అది ప్రేమ కాదు అంటూ ఉంటే నాకు ఏదో కాస్త బాధగా అనిపించింది, అందుకే మాట్లాడాను, దీంట్లో తప్పేముందండి అంటూ చక్రి అయితే అడుగుతూ ఉంటాడు. అవునా, అలా అయితే మీ ఇష్టం అంటూ ఇక మహా అయితే చెప్పి కోపంగా అనడంతో అప్పుడే ఇక చక్రి అయితే అడుగుతూ ఉంటాడు, ఏంటండి మీకు కోపం వస్తుందేంటి, మీరు కోప్పడుతూ ఉంటే అలా మాట్లాడలేండి అంటూ చక్రి అయితే వెళ్ళిపోతాడు. ఇక సాయంత్రం అయితే ఆలోచిస్తూ ఉండంగా ఇంతలో కన్న అయితే వస్తాడు. ఒరే, మీ వదిన నన్ను చూసి ఇంప్రెస్ అవ్వాలంటే ఏం చెయ్యాలరా అంటూ అనగానే అప్పుడే కన్న అయితే చక్రి దగ్గరున్న షర్ట్స్ అన్నీ తీసుకువచ్చి కింద అయితే పడేస్తాడు. నువ్వు ఫ్యాషన్గా ఉండాలి, వదిన వాళ్ళ బాస్ చూడు ఎలా రిచ్గా మెయింటైన్ చేస్తాడో, నువ్వు కూడా అదే విధంగా బాగుండాలి, అప్పుడు వదిన నిన్ను చూసి ఇంప్రెస్ అవుతుంది అంటూ ఇక కన్న అయితే చెప్తూ ఉంటాడు. అందుకు నేను ఏం చెయ్యాలరా అంటూ అడుగుతూ ఉండగా, ఎంతలా చెప్పినా నీ బుర్రకెక్కలేదా, నీది మట్టి బుర్ర, అందుకే వదిన నీకు ఇంప్రెస్ అవ్వడం లేదు, నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి, ఇప్పుడే వెళ్ళు, షాపింగ్ మాల్కి వెళ్ళి కొత్త షర్ట్స్ కొనుక్కో, రేపటి నుంచి నువ్వు కూడా బాగా రిచ్గా తయారవ్వు, అందరి కంట్లో పడేలా తయారవ్వు అంటూ కన్నా చెప్పంగానే సరేరా అంటూ చక్రి అయితే చెప్తాడు. ఇంకా మరుసటి రోజు ఉదయం అవ్వంగానే చక్రి అయితే కొత్త షర్టు వేసుకుని కళ్ళజోడు పెట్టుకుని ఎంతో ఫ్యాషన్గా స్టైల్గా బయటికి అయితే వస్తాడు. అప్పుడు ఇక అదంతా చూసిన మహా అయితే, ఏంటండి ఇలా తయారయ్యారు, ఎక్కడన్నా పగటి వేషం వేస్తానని ఒప్పుకున్నారా ఏంటి, మీరు ఇంతలా తయారయ్యి కళ్ళజోడు పెట్టుకుని ఇలా వెళ్తున్నారు అంటే బయట కుక్కలు కూడా వెంటపడతాయేమో అంటూ మహా అయితే వెటకారంగా మాట్లాడుతుంది. అప్పుడు ఇక చక్రి అయితే, ఏంటి నన్ను చూసి కుక్కలు వెంటపడతాయా, ఇది పగటి వేషంలా అనిపిస్తుందా, అదేంటండి బాగుంది అంటారు అనుకుంటే ఉన్నట్టుండి అంత మాట అనేసారేంటి అంటూ చక్రి అయితే అడుగుతూ ఉంటాడు. మరి అలా అనకపోతే ఇంకెలా అంటాను, మీకు ఎప్పుడు టచ్ కానివి అన్నీ చేస్తూ ఉంటే మరి ఎవరైనా ఇలాగే అడుగుతూ ఉంటారు, మీరెందుకు ఇప్పుడు ఇలా తయారయ్యారు అంటూ అడుగుతూ ఉంటుంది మహా అయితే. అది కాదండి, ఇలా స్టైల్గా ఉంటే బాగుంటుంది అనిపించింది, అందుకని ఇలా రెడీ అయ్యాను, దీంట్లో తప్పేముందండి అంటూ అనగానే మనం ఎప్పుడు ఎలా ఉంటామో అలా ఉంటేనే బాగుంటుంది, మనకు అలవాటు లేని కొత్త కొత్తవన్నీ నేర్చుకోవాలి అంటే అది పగటి వేషంలాగే అనిపిస్తుంది, అందుకే మీకు చెప్తున్నాను, ఎప్పటికైనా అర్థం చేసుకోండి అంటూ మహా అయితే అని వెళ్ళిపోతుంది. ఇదేంట్రా ఇంత మాట అంటుంది, ఎంతో కష్టపడి ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టి కొత్త షర్ట్స్ తెచ్చుకుని అలా రెడీ అవుతే ఇలా పగటి వేషగాడినంటుందేంటి అంటూ చక్రి అనగానే, పగటి వేషగాడని నార్మల్గా వదిలేసింది, సంతోషించు, ఇంకా తన నోటుకొచ్చినవి ఏమన్నా అనుంటే నువ్వు వినలేక చచ్చుండేవాడివి, అయినా నీకు ఈ అన్ని ఆర్భాటాలు ఎందుకురా, ఎలా ఉన్నవాడివి అలా ఉండాలి కదా, ఎవరో ఏదో చెప్పారు అని నువ్వు అవి విని ఇలా తయారవడం నాకు కూడా నచ్చలేదు, తను ఇంకా నార్మల్గా మాట్లాడింది, అదే నేనైతేనా నిన్ను 4 ఉతికి మాట్లాడుండేవాడిని అంటూ
ఇక కేశవ్ అనంగానే, అదేంట్రా నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావు? అందరూ కూడా నన్ను చూసి కుళ్ళుకుంటున్నారు. నేను బాగున్నానని మీ అందరికీ కుళ్ళు, అందుకనే ఇలా మాట్లాడుతున్నారు అంటూ ఇక చక్రి అంటూ ఉండంగా, అప్పటికి కేశవ్ అయితే, నీ చావేదో నువ్వు చావు, నన్ను ఇబ్బంది పెట్టకు అంటూ ఇక వెళ్ళిపోతాడు. అప్పటికి చక్రి అయితే మహాగారిని ఎలా నా సొంతం చేసుకోవాలి అంటూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో ఇక మరొక వైపు వరాలైతే శైలు తండ్రితో చెప్తూ ఉంటుంది, మన శైలుకి ఖచ్చితంగా పెళ్లి చేసేయాలి. ఈరోజు సాయంత్రానికే గుడిలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. ఈరోజు సాయంత్రం ఏర్పాట్లు చేసి దానికి మళ్ళీ అబ్బాయితోనే పెళ్లి జరిగేలా చెయ్యాలి అనుకుంటున్నాను అంటూ వరాలు అనగానే, మొన్నే అంత రిస్క్ చేసి పెళ్ళికి తీసుకువెళ్తే తను ఏదో అబద్ధమాడింది, ఈసారి ఏకంగా ఇంకా ఏదోటి చేస్తుంది అంటూ అనగానే, దానికి తెలిసేలా చేస్తామా ఏంటి? సాయంత్రం దానికి ఇచ్చే పాలల్లో నిద్ర మాత్రలు కలిపేస్తాను. ఆ పాలు తాగి అది నిద్రపోతుంది. అప్పుడు దానిని గుడికి తీసుకువెళ్ళి మెడలో తాళి కట్టించేస్తాము. ఎందుకంటే అబ్బాయికి ఎలాగో అన్ని విషయాలు తెలుసు, మన శైలు అంటే ఇష్టపడుతున్నాడు. ఇంత జరిగిన తర్వాత కూడా శైలుయే కావాలి అనుకుంటున్నాడు అంటూ వరాలు చెప్తూ ఉండగా, ఈ మాటలకి శైలు ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి, పాలలో నిద్ర మాత్రలు కలిపేసి నాకు తాళి కట్టించేస్తారా? అమ్మో, వీళ్ళు ఎంత దారుణంగా ఆలోచిస్తున్నారో. నేను అప్పుడు మెలకువగా ఉన్నాను కాబట్టి ఏదో తల్లినని అబద్ధం చెప్పి తప్పించుకున్నాను. ఇప్పుడు నిజం తెలిసిపోయింది కాబట్టి వీళ్ళు ఎలాగైనా సరే నాకు వాడితో పెళ్లి చెయ్యాలనే చూస్తారు. అప్పుడు నిదట్లో ఉండగా నాకు తాళి కట్టించేస్తే నేను ఏం చెయ్యాలి? ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ ముంగీసని తప్ప ఇంకెవరిని నా భర్తగా ఊహించుకోలేనే. నా పరిస్థితి ఏంటి అంటూ కేశవ్ దగ్గరికి అయితే వస్తుంది శైలు అయితే. ఇక అప్పుడిక బయట మనీష అయితే ఉంటుంది. ఇలా వచ్చావేంటి అని అడుగుతూ ఉండగా అప్పుడిక శైలు అయితే చెప్తూ ఉంటుంది, ఏం చెప్పమంటావు? ఈ కేశవనేమో పెళ్లి చేసుకోరా బాబు అని అడుగుతూ ఉంటే, మా అన్నకి పెళ్లి కావాలి, లేకపోతే నిన్ను చేసుకోను అని చెప్తున్నాడు. ఇటు చూస్తే ఈయన పెళ్లి చేసుకోడు. నా పరిస్థితి చూస్తే అక్కడ అంతంత మాత్రంగా ఉంది. మా వాళ్ళు ఎప్పుడైతే నాకు పెళ్ళి జరిగిపోతుందా అని చూస్తూ ఉన్నారు. నేనేమో ఈ ముంగీసుని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను. వీడు మాత్రం నన్ను అర్థం చేసుకోవడం లేదు. నేను మాత్రం ఆడపిల్లని ఎంతని రిస్క్ చేస్తాను. నాకు తెలియకుండా నా మెడలో తాళి కట్టించేస్తే నా పరిస్థితి ఏంటి? ఒకవేళ అదే గనక జరిగితే నాకు చావు తప్ప వేరే మార్గం లేదు. ఇటు ఎలాగైనా వీడిని పెళ్లి చేసుకుని ఇంట్లో అడుగు పెడదాము అంటే ఈ మాధవ్ గారు పెళ్లి చేసుకోవడం లేదు. ఈయన పెళ్లి చేసుకుంటే తప్ప వాడు నన్ను చేసుకోనని ఖచ్చితంగా తెగేసి చెప్పేశాడు. ఇప్పుడు నా బ్రతుకు చావో రేవో అన్నంత దారుణంగా ఉంది. అందుకని ఈ విషయం ఎలాగైనా మాధవ్ గారికి చెప్పాలి అనుకుంటున్నాను. ఆయన్ని పెళ్లికి ఒప్పించాలి అనుకుంటున్నాను. అతను గనక పెళ్లి చేసుకుంటే నా జీవితానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అందుకనే నేను కూడా బాధపడుతున్నాను. ఎలాగైనా ఆయన్ని ఒప్పించాలి అంటూ చెప్తూ ఉండగా, నువ్వు కంగారు పడకు, మాధవ్జీ చాలా మంచివాడు, తను అందరినీ అర్థం చేసుకుంటాడు అంటూ ఇక చెప్తూ ఉంటుంది మనీష అయితే. ఇంతలో ఈ మాటలన్నీ మాధవ్ అయితే వింటాడు. అప్పుడే మాధవ్ అయితే, ఏంటమ్మా ఇలా వచ్చావేంటి, ఏం జరిగింది అంటూ అనగానే, మీతో మాట్లాడడానికే వచ్చాను. మీరు పెళ్లి చేసుకుంటే తప్ప ఆ ముంగిసుగాడు నన్ను పెళ్లి చేసుకోను అంటున్నాడు. మా ఇంట్లో చూస్తే నాకు బలవంతంగా పెళ్లి చెయ్యాలని ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకని మీకు ఈ విషయాన్ని చెప్పాలని వచ్చాను. దయచేసి మీరు పెళ్లి చేసుకోండి. మీరు ఎంత తొందరగా పెళ్లి చేసుకుంటే నా జీవితం అంత బాగుంటుంది. బలవంతంగా గనక మా వాళ్ళు నాకు పెళ్లి చేస్తే నాకు చావే గతి అంటూ చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇక శైలు అయితే అప్పుడే మనీష అయితే చెప్తూ ఉంటుంది, ఒక ఆడపిల్ల తన మనసులో ఎవరినైనా తన భర్తగా ఊహించుకుంటే ఇక వేరొకరికి ఆ మనసులో చోటు ఇవ్వలేదు. తను ఒకవేళ బలవంతంగా పెళ్లి చేసుకున్నా సంతోషంగా మాత్రం ఉండలేదు. ఇక అమ్మాయి జీవితం అక్కడితో నాశనమైపోయినట్టే. జీవితాంతం ప్రేమించిన వాడిని తలుచుకుంటూ బాధపడుతూనే ఉంటుంది. ఇటు చేసుకున్న వాడిని మనస్ఫూర్తిగా అంగీకరించలేక, అటు ప్రేమించిన వాడిని మర్చిపోలేక తను నలిగిపోతుంది.
అందుకనే చెప్తున్నాను, దయచేసి మీరు ఆలోచించండి మాధవజీ అంటూ అనంగానే, అది కాదు మనీషా, ఇప్పటికిప్పుడు పెళ్ళి అంటే ఎలాగా? ఇప్పటికిప్పుడు నన్ను చేసుకోవడానికి ఎవరు ముందుకు వస్తారు? పిల్లనిచ్చే వాళ్ళు ఎవరుంటారు? ఒకవేళ వచ్చినా మా ఇంటిని చూసి వెళ్ళిపోతారు. ఒకవేళ అంతగా ఇంటిని చూసి కూడా ఒప్పుకున్నా ఉమ్మడి కుటుంబంలో ఉండకూడదు, నువ్వు బయటికి వేరేగా వస్తేనే నీ పెళ్ళి జరుగుతుంది అంటూ కండిషన్లు పెడతారు. ఈ రెండు కండిషన్ని కూడా నేను ఒప్పుకోలేను. ఆ ఇల్లు వదులుకోలేను, అలాగని నా తమ్ముళ్ళని వదులుకోలేను. నా తమ్ముళ్ళు నాకు ప్రాణం, వాళ్ళని నేను ఎంతో ప్రాణంగా పెంచుకున్నాను. అలాంటి వాళ్ళని దూరం చేసుకుంటే నేను బ్రతుకున్నా చచ్చినట్టే. అందుకని ఆలోచిస్తున్నాను. కానీ ఇటు చూస్తే ఈ అమ్మాయి ఇబ్బంది పడుతుంది, ఏం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు అంటూ ఇక మాధవ్ అనంగానే, నేను మీతో ఒక మాట చెప్తాను మాధవ్జీ, మీరు ఏమీ అనుకోరు కదా అంటూ అనంగానే, చెప్పు మనీషా, ఏం చెప్పాలి అనుకుంటున్నావు అంటూ మాధవ్ అయితే అడుగుతూ ఉంటాడు. ఏమీ లేదు, మీరు ఎలాగో పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు, అందుకే నేను నా మనసులో మాట చెప్తున్నాను. నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నాను, మనస్ఫూర్తిగా మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. ఇప్పుడు ఏదో జరిగిందని కాదు, నిజంగానే నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నాను. నన్ను పెళ్లి చేసుకోండి అంటూ మనీష అయితే మాధవ్ని అడుగుతుంది. ఇంతలో మరొక వైపు మహా అయితే ఆఫీస్కి అయితే బయలుదేరుతుంది. ఇక ఆఫీస్కి వెళ్తూ ఉండగా ఇంతలో చక్రి అయితే, మహాగారు, మిమ్మల్ని నేను డ్రాప్ చేస్తాను కదా, మీరెందుకు ఆటోలో వెళ్ళి శ్రమ పడడం, నేనున్నాను కదా మిమ్మల్ని డ్రాప్ చేయడానికి పికప్ చేసుకోవడానికి అంటూ ఇక చక్రి అనంగానే, అంత అవసరం లేదు, నేను ఆటోలో వెళ్ళిపోగలను, మీరు వచ్చి నన్ను అక్కడ డ్రాప్ చేసి మీరు మళ్ళీ తిరిగి ఒంటరిగా వస్తూ బాధపడుతూ ఇవన్నీ ఎందుకొచ్చింది, నేను వెళ్ళగలను, ఎప్పుడు నేనేగా ఆఫీస్కి వెళ్తున్నాను, రోజు మీరే ఏదో డ్రాప్ చేసినట్టు మాట్లాడుతున్నారేంటి, ఈరోజు కొత్తగా అడుగుతున్నారు అంటూ మహా అయితే అనంగానే, అబ్బే అదేమీ లేదండి, నార్మల్గానే కదా నేను మాట్లాడాను, మీకెందుకు కొత్తగా అనిపిస్తుంది అంటూ ఇక అడుగుతూ ఉంటుంది మహా అయితే. ఇంతలో ఇక అప్పుడే విక్కీ అయితే వస్తాడు. వచ్చేసాడా మహానుభావుడు అనుకున్నాను. మహాగారిని కారులో డ్రాప్ చేసి ఏదో కాసేపు మాట్లాడాలి అనుకుంటే ఈ రాక్షసుడు ఇక్కడే పుట్టాలా, నా ప్రాణానికి ఇక్కడే తగలాలా అంటూ అనుకుంటూ ఉంటాడు. ఏంటి అలా కోపంగా చూస్తున్నావు, ఉదయం వెళ్ళాడు మళ్ళీ వచ్చేసాడేంటి అనుకుంటున్నావా, నేను మహాని తీసుకువెళ్ళడానికి వచ్చాను, ఆఫీస్లో కాస్త వర్క్ ఉంది, అందుకనే మహాకి ఫోన్ చేసి రమ్మని చెప్పాను, తను కూడా రెడీ అయి ఉంటాను అని చెప్పింది. ఇంక ఈ సమయంలో తను ఆటోకి వచ్చి ఇబ్బంది పడే కన్నా ఇప్పుడు ఆఫీస్ వర్క్ కాబట్టి నేనే తనని రమ్మని చెప్పాను కాబట్టి ఇక నేనే తనని తీసుకువెళ్ళాలి అనుకుంటున్నాను, అందుకనే స్వయంగా నేనే వచ్చాను అంటూ ఇక చెప్తూ ఉంటాడు విక్కీ అయితే. అప్పుడే ఇంతలో ఇక మహా అయితే వస్తుంది. అబ్బే మీకెందుకు శ్రమ, నేనున్నాను కదా, తను మా మనిషి, నేను తీసుకువస్తాను అంటూ చక్రి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో ఇక మహా అయితే, ఏంటి మీకెందుకు శ్రమ, ఎలాగో విక్కీ వచ్చాడు కదా, ఎలాగో ఆఫీస్ పని మీదే, తను కూడా ఆఫీస్కి వెళ్ళాలి, ఇక నేను ప్రత్యేకించి మళ్ళీ మిమ్మల్ని తీసుకెళ్ళమనడం ఎందుకు, నేనే వెళ్తానులేండి అంటూ మహానంగానే ఆ మాటకి చక్రి అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇంతలో విక్కీ అయితే మహాని అడుగుతూ ఉంటాడు, ఏంటి లక్కీ ఇదంతా, ఇతన్ని చూస్తూ ఉంటే ఏదో నేను వీళ్ళ ఆస్తిలో వజ్ర వైడూర్యాలు ఎత్తుకెళ్ళిపోవడానికి వచ్చినట్టు అంత కంగారు పడిపోతున్నాడు, ఎప్పుడు చూడు ఇక్కడే కాపలా ఉంటాడు, నేను ఎక్కడ లోపలికి వచ్చేస్తాను అని ఎంతో కంగారు పడిపోతూ ఉంటాడు, ఈ ఇంట్లో ఏం దాచిపెట్టారేంటి అంటూ విక్కీ అనంగానే, అదేమీ లేదు విక్కీ, ఏదో తను నార్మల్గా మాట్లాడుతున్నాడంతే, నువ్వు వచ్చేసరికి తనలో ఏమనుకుంటున్నాడో అందుకని అలా మాట్లాడాడు అంటూ అనంగానే, తనని చూస్తూ ఉంటే కాస్త ఇబ్బందిగానే అనిపిస్తుంది అంటూ ఇక విక్కీ అయితే అంటూ ఉంటాడు. ఇంతలో ఇక కేశవ అలాగే కన్నా ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంట్రా నన్ను చూస్తూ ఉంటే మీకు ఎగతాళిగా అనిపిస్తుందా అంటూ అడుగుతూ ఉంటాడు చక్రి అయితే. అప్పుడు ఇక మాధవ్ అయితే నవ్వుకుంటూ, ఏంట్రా మీ గోలేంటి,
అసలు ఏం జరుగుతుంది అంటూ అనంగానే, ఏముందన్నయ్య, నేను మహాగారిని తీసుకువెళ్ళాలి అనుకున్నాను. హఠాత్తుగా మహానుభావుడు ఊడిపడ్డాడు. సమయానికి ఎలా ఎంట్రీ ఇస్తాడో తెలియదు కానీ కాకి చేత కబురు పంపినట్టు మాత్రం వచ్చేస్తాడు. ఇప్పుడు అలా చూస్తూ ఉంటే నాకు కోపం రాదా చెప్పు? మహాని నేను ప్రాణంగా ప్రేమిస్తున్నాను. ఆ విషయం తనకి తెలియకపోవచ్చు. మహా నా భార్యగా, ఈ ఇంటి ఇల్లాలుగా నేను భావిస్తున్నాను. నేను ఎప్పటికీ కూడా అలాగే అనుకుంటాను. కానీ ఆ విక్కీ గాడికి విషయం తెలియదు కదా. నా భార్యని ఎగరేసుకుపోవాలని చూస్తున్నట్టున్నాడు. అందుకనే నాకు కొంచెం కోపం వస్తుంది అంటూ అనంగానే, చూడు, అలా మాట్లాడకు. అలా మాట్లాడడం చాలా తప్పు. మన మహా గురించి మనకి తెలుసు కదా, తను ఎప్పటికీ తొందరపడదు అంటూ ఇక మాధవ్ అయితే చెప్తాడు. ఇక అప్పుడే చక్రి వెళ్ళిపోగానే కేశవ్తో అయితే మాట్లాడుతూ ఉంటాడు. కేశవ, నువ్వు వెంటనే శైలుని పెళ్లి చేసుకోవాలి. తనకి తన ఇంట్లో వాళ్ళు బలవంతంగా పెళ్లి చేయాలి అనుకుంటున్నారంట. అలా జరగడానికి వీల్లేదు. ఒకవేళ అమ్మాయికి వేరే పెళ్లి జరిగితే తను ప్రాణాలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. నువ్వు అంత పాపాన్ని కొట్టుకోవద్దు. ఖచ్చితంగా తనని పెళ్లి చేసుకో అంటూ మాధవ్ అంటూ ఉండంగా, లేదన్నయ్య, అడిగావు కాబట్టి చెప్తున్నాను. నీ పెళ్లి జరిగిన తర్వాతే నేను పెళ్లి చేసుకుంటాను. అంతవరకు చేసుకునే ప్రసక్తే లేదు అంటూ అనంగానే, ఒకవేళ నాకు పెళ్లి జరగకపోతే నువ్వు జీవితాంతం పెళ్లి చేసుకోవా అంటూ అడుగుతూ ఉంటాడు మాధవ్ అయితే. అవునన్నయ్య, ఖచ్చితంగా చేసుకోను. నీకు పెళ్లి జరిగిన తర్వాతే నేను చేసుకుంటాను. ఒకవేళ నువ్వన్నట్టే నీకు పెళ్లి యోగ్యత లేదని, నీకు పెళ్లి జరగదని నీకు అనిపిస్తే ఖచ్చితంగా నేను కూడా నీతో పాటే పెళ్లి చేసుకోకుండానే ఉండిపోతాను తప్ప నీకన్నా ముందు పెళ్లి చేసుకోలేను. నిన్ను అగౌరవపరచలేను. నీకు ఎలాగైనా పెళ్లి చేసిన తర్వాతే నా జీవితం గురించి నేను ఆలోచిస్తాను అంటూ కేశవ్ అయితే అంటూ ఉంటాడు. అది కాదురా, ఒక్కసారి అమ్మాయి గురించి కూడా ఆలోచించు. నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటావా అని తను ఎదురు చూస్తుంది. కానీ నువ్వు మాత్రం అన్నయ్య పెళ్ళి, తమ్ముడు చదువు అంటూ ఏదోటి వంక పెట్టి వాయిదా వేసుకు వస్తున్నావు. అది ప్రేమించేటప్పుడు ఉండాలి. తీరా అమ్మాయిని ప్రేమించి అమ్మాయిని పెళ్లి చేసుకుంటావు అనే సమయానికి నువ్వు ఇలాంటి అడ్డు పెడితే ఎలాగా చెప్పు అంటూ ఇక మాధవ్ అయితే అడుగుతూ ఉంటాడు. నువ్వు కంగారు పడకన్నయ్య, తనకి ఖచ్చితంగా నేను అన్యాయం చేయను. తనని నేను పెళ్లి చేసుకుంటాను అంటూ ఇక కేశవ్ అయితే చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడే మాధవ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. మనీష చెప్పేది నిజమే. నాకు పెళ్లి జరిగితే తప్ప వీడు పెళ్లి చేసుకునేలా లేడు. ఒకవేళ శైలుకి బలవంతంగా ఇంట్లో వాళ్ళు ఏదైనా పెళ్లి సంబంధం చూసి చేశారు అంటే ఖచ్చితంగా అమ్మాయి ఏదన్నా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అలా జరగకూడదు అంటూ ఇక మాధవ్ అయితే మనీష చెప్పిన దానికి ఒప్పుకుంటాడు. అప్పుడు ఇక గుడిలో అయితే మనీష మెడలో అయితే తాళి కడతాడు. మనీష, నీ అంతట నువ్వే చెప్పావు కదా నేనంటే ఇష్టము అని. నన్ను పెళ్లి చేసుకుంటారని అడిగావు కదా, అందుకని నిన్ను పెళ్లి చేసుకుంటున్నాను. నువ్వు ఇంటి పెద్ద కోడలుగా అడుగు పెడితే ఖచ్చితంగా ఇక మిగతా వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా అవుతాయని అర్థమైంది. కేశవ్కి శైలుకి పెళ్లి జరగాలి అంటే నా పెళ్ళి అవ్వాలి. నువ్వు నన్ను ఇష్టపడుతున్నానని, నన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావని నువ్వు చెప్పావు కాబట్టి నిన్ను పెళ్లి చేసుకుంటున్నాను అంటూ ఇక మాధవ్ అయితే చెప్తూ ఉంటాడు మనీషాతో. ఇంతలో అటుగా వెళ్తున్న నారాయణ అయితే గుడి దగ్గర ఆగుతాడు. ఇక వీళ్ళిద్దరి పెళ్ళి చూసి ఒక్కసారిగా సంతోషంతో మురిసిపోతూ ఉంటాడు. అమ్మా దుర్గాంబిక, నువ్వున్నావమ్మా. నువ్వు మాటిచ్చినట్టే నా పెద్ద కొడుకు జీవితాన్ని నిలబెట్టావు. వాడికి పెళ్లి జరిగేలా చేశావు. మా ఇంటికి ఆడవాళ్ళ శాపం ఉంది అన్న మాటని దూరం చేశావు. చక్రిగాడికి పెళ్ళయింది, అలాగే ఇప్పుడు నా పెద్ద కొడుక్కి పెళ్ళయింది. ఇక ఎలాగో కేశవ ఒక అమ్మాయిని ప్రేమించాడు కాబట్టి తొందరలో వాడి పెళ్ళి కూడా అయిపోతుంది. నా ఇంటికి 3 కోడళ్ళు వస్తున్నారమ్మా. ఇదంతా నీ దయే అంటూ నారాయణ అయితే ఎంతగానో మురిసిపోతూ ఉంటాడు. ఇక మనీషా కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది. మాధవ్ తన ప్రేమని అర్థం చేసుకుని తన మెడలో తాళి కట్టినందుకు ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది.
ఇక నారాయణ అయితే ఎంతగానో ఆనందపడుతూ ఇక అందరికీ ఈ విషయాన్ని అయితే చెప్పడానికి ఎంతో సంతోషంగా వెళ్తాడు. ఈ వీడియో గనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.